గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ సెషన్. భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు. 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి 74 ఏళ్ల వయసులో 4వసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించేటువంటి స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది. డెవలప్మెంట్ ఎజెండాతో రాజకీయాల్లో ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో మరొకరు లేరు. ఏదో సెంటిమెంట్ని రగిల్చో, భావోద్వేగాలను రెచ్చగొట్టో రాజకీయం చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ మార్పుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి అని తపన పడ్డం, పెద్ద ఆలోచన చేయడానికి భయపడకపోవటం. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే క్వాంటమ్ వాలీ లాంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అమరావతి లాంటి చోటకి లేక ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతానికి, ఎక్కడైతే ఇండస్ట్రియల్ బేసు ఐటీ బేస్ అంత ఎక్కువగా లేదు అటువంటి చోటకి తీసుకురావడానికి ఆయన భయపడకపోవడం. ఇంకా విశేషం ఏంటంటే సమస్యలన్నీ భూతాల్లాగా చుట్టుమిట్టు ఉన్నా కూడా చూసి భయపడకపోవడం, కష్టాల సుడిగుండంలో ఉన్నా కూడా తీరం వైపే దృష్టిని పెట్టడం. ఇవాళ ఒక సమస్యల కూడల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడానికి తన అనుభవాల్ని, ఆలోచనల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సెషన్లో థీమ్ ఏంటంటే లుకింగ్ హెడ్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ. నెక్స్ట్ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని. ఆల్రెడీ మీరు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పి చేశారు. అంటే 22 ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయి అప్పటికి 2047కి. దానికి ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేశారు గతంలో విజన్ 2020 లాగా. అయితే ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆర్థిక సామాజిక ముఖచిత్రం ఎట్లా ఉండబోతోంది, ప్రాధాన్యతలు ఏంటి ఈ 10 ఏళ్లకి? థ్యాంక్ యూ రమేష్ గారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా వేటు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లేవ్స్ పెడతారు. అందరూ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దిస్ ఈజ్ ఎ యూనిక్ కాన్సెప్ట్. నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది. ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది. ఇక్కడుండే స్టేక్ హోల్డర్స్కి అందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు. 2047 విజన్ డాక్యుమెంట్. ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తయారు చేశాను. అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అని వారికి ఇచ్చాను. అలాంటిది ఆ రోజు విజన్ 2020 మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు, ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు
వికసిత్ భారత్ 2047కి తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి తయారు చేశాం. 2047కి ఒక చరిత్ర ఉంది. ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు 2047 ఎగ్జాక్ట్గా 22 ఏళ్లే ఉంది. ఇదేదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు. అందులో కూడా మళ్ళా వారు ఒక మాట అన్నారు, మీరు 22 ఏళ్ళు వదిలిపెట్టండి, 10 సంవత్సరాల్లో ఎక్కడుంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 20 ఏళ్లకు ముందు ఆలోచిస్తే ఒక గందరగోళం, కన్ఫ్యూజన్, భారతీయులు మనం ప్రగతి సాధిస్తామని అనుమానం, ప్రపంచంలో గుర్తింపు లేని పరిస్థితి. నేను గర్వంగా చెప్తున్నా, సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా మారింది. ఈరోజు 11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక వ్యవస్థని 4వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అదే సమయంలో నాకు అనుమానం లేదు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం 2038కి భారతదేశం 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. నా కోరిక 2047కి భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా తయారు కావాలి. అందులో ఈ నెంబర్ 1 ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఇది జరుగుతుంది, రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే మన మిత్రులు అడిగినట్టు ఇక్కడ ఒకసారి చూస్తే నేను చాలా స్పష్టంగా ఏదో 22 సంవత్సరాలు అప్పటికేమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా 12% గ్రో అయ్యాం. అయితే 12% కాదు, నేను అనుకోవడం 15% గ్రో కావాలనుకుంటున్నాం. అదే సమయంలో ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 10.5% గ్రో అయ్యాం. ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమని చెప్పాం, ఇన్ని కష్టాల్లో సాధించాం. ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది 5 ఏళ్లలో ఏముంటుంది, 10 ఏళ్లలో ఏముంటుందని అడిగారు. ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే 23, 24 14,22,094 కోట్ల రూపాయలు జీఎస్టీపీ. అది 24-25కి 15,93,062 కోట్లు అయ్యాం. ఇది 28-29 మళ్ళీ నేను ఎన్నికలకు పోయే లోపల 29,29,402 కోట్ల రూపాయలు, అంటే డబల్, రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4 ఏళ్లలోనే 5 ఏళ్లు మొత్తం కలిసి 5 ఇయర్స్ పీరియడ్లో డబల్. అదే సమయంలో 29,29,000 నుంచి 5 ఏళ్లలో 5 లక్ష, ఇది మొత్తం కలిసి 5,80,000
57,21,610 కోట్లు. అది అక్కడి నుంచి డబుల్ అవుతుంది. అంటే ఈరోజు 22, 23, 24 ఎక్కడున్నాము 14 లక్షల నుంచి అది డబల్ రఫ్గా 29, అది డబల్ రఫ్గా 58 లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సార్ 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మామూలు 16 లక్షల్లో ఉన్నాం ఇప్పుడు. 50 లక్షలు 10 ఏళ్లలో అవ్వాలి. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. తెలంగాణతో పోల్చినా, కర్ణాటకతో పోల్చినా, తమిళనాడుతో పోల్చినా చాలా తక్కువలో ఉన్నాం. అట్లాంటిది 50 లక్షల జిఎస్డిపి సాధించాలంటే తలసరి ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు 23-24 ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 2,98,058, 28-29కి 5,42,985 రూపాయలు. అదే 33-34కి 10,55,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. 33-34కి మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం 10 లక్షల రూపాయలు, 10,55,000. అందరూ కానీ సహకరిస్తే ఇది అసాధ్యం కాదు. ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇది ఏ విధంగా సాధిస్తామంటే, ఒకప్పుడు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు. నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని 2-3 ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను. విన్నారు కానీ వాడు సాధించలేకపోయారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారిని కన్విన్స్ చేస్తే, నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు, ఉండగలుగుతాడు. భర్త లేకపోయినా భార్య ఉండగలుగుతుంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు. ఏ మీటింగ్లో చూసినా 5 నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్లోనే చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు సగటు ఆదాయం అని. యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఫిస్కల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు 10.5% వస్తే సరిపోదని చెప్పి మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి. మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా, ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే, డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది? ఎందుకంటే హైదరాబాదులో అభివృద్ధి మొదలైన తర్వాత, అంటే ఆ బేస్ వేయడం మొదలైన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి. అప్పుడు కూడా 2002, 2003 ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు, ఇది వీటి వల్ల ప్రయోజనమే ఉంది, వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది, ఇవి కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు. అది ఎప్పుడు 2005 తర్వాత 2008, 9, 10 అప్పటికీ ఫలాలు వచ్చినాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది. మీరు నెక్స్ట్ 4 ఏళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు. 9-10 ఏళ్లలో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను, జీతాలు ఇవ్వలేకపోయాను. 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం. రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని 10 సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు
ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు లేకుంటే 27 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి. పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. చదివిచ్చారు. చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. అదొక చరిత్ర. దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఆ దేశస్తులు కాదు, ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే 30-35% తెలుగు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 30-35% తెలుగు వాళ్ళు. 20 ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే 10 ఏళ్లలో సాధించలేమంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మెగా డ్రీమ్స్ ఉండాలి. అప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే నేను చెప్పింది మీకు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం. అదే సమయంలో ఎవ్రీ 15 డేస్కి ఎస్ఐపిబి మీటింగ్ పెట్టాం, ఎస్ఐపిసి మీటింగ్ పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 15 నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం. సార్, మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తున్నారు. ఆర్సిలార్ మిత్తల్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో. ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది. 5 ఏళ్లకోసారి ఎన్నికల టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు. అది అందరూ అనుకున్నంత సాధ్యం కావు అన్ని కంపెనీస్. కియా ఫర్ ఎగ్జాంపుల్, కియా మీరు 2017లో అనుకుంటాను తీసుకొచ్చారు, కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి 2018 అయింది. నేనే ఓపెన్ చేశాను, నేనే ఫౌండేషన్ వేశాను, నేనే ఓపెన్ చేశాను. కానీ జనరల్గా జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీ, ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది. సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే, మీరు ఎన్నికలు 5 ఏళ్లకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు 20 ఏళ్లకి విజన్ 2020, లేకపోతే 22 ఏళ్లకి 2047. ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి 4 ఏళ్లలో. మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే నష్టం జరుగుతోంది రాజకీయంగా అనే భావన ఉన్నదా? రెండు ఉన్నాయి. ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సమిక్షేమం, అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే, ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్నెవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన, ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం.
సంపద సృష్టిస్తారనే దాంట్లో అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. బట్ నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా మూడో ఎలక్షన్ అయింది. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది. నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఉన్నది, ఎక్కువనే పెడుతున్నాం. అంటే మీరు చెప్పి ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది, 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి. ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను కోట్లు. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వస్తున్న రెవెన్యూస్కి? అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్, ఒక టెలికాం, ఒక పవర్, ఒక కాలేజ్, అన్నిట్లో. దీనివల్ల 2 విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే 100% అన్ని క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచే వాళ్ళకు మళ్ళీ ఇస్తాం, కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్నీ మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం సార్. 95-2004 మధ్యకాలంలో మీరు పూర్తిగా డెవలప్మెంట్ ఎజెండా మీద దృష్టి పెట్టారు. ఆ రోజున మీరే చెప్పారు చాలా కఠినంగా ఉండేవాడిని అని. ఇప్పుడు అంత కఠినంగా ఉండటం లేదు, ఆ మాట నిజమే. అప్పట్లో చేసిన ఇంకా కఠినంగా ఉన్నా అప్పుడు లేని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని, ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి? ఈరోజు గవర్నమెంట్లో 1 ఇయర్లో 700 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం. రెండోది, గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక్లోకి తీసుకొస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఆధార్ కానీ అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి. అదే సమయంలో ఈరోజు రియల్ టైంలో సెటిలైట్స్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి.
నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైంలో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి సరి అయిన నిర్ణయం కూడా ఏఐ ద్వారా మళ్ళా లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకొక దానికి కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తూ ఉంది. నిన్న నేపాల్ చూశారు, ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం, ఇంకా చాలా దేశాలు ఇది ఉంది. కానీ సుస్థిరతకు మారుపేరు ఒక్క భారతదేశమే, నాయకత్వానికి కూడా మారుపేరు భారతదేశం. సార్ 95-2004 మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి, ఆ తర్వాత 2014-19 మధ్యకాలంలో, ఆ తర్వాత 2024లో ఈ రాజకీయ ప్రయాణంలో, పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే 95-2004 మధ్యకాలంలో ఎప్పుడు డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు, ఉచితాలు అనేవి మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. ఆ రోజున ప్లెయిన్ స్పీకింగ్లో కూడా మీ అభిప్రాయాలని చాలా నిర్మహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ 2014 వచ్చే నాటికి డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అన్నారు. 2024 వచ్చేసరికి సంక్షేమం కోసం కాదు, అది ఎంపవర్మెంట్, అది ఎనేబులింగ్ మెజర్గా ఉండాలి. ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వడం కాదు అని అన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఓటమి కారణమా, లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా? నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే. బోల్డ్గా స్టార్ట్ చేశాను. ఈ దేశంలో చాలామంది ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడలేదు. కానీ ఆ రోజు నేను చెప్పి ఇక్కడ మాట్లాడమే కాదు, ఫస్ట్ టైం దావోస్కు కూడా వెళ్ళి మేము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించాను. ఇలాంటివన్నీ చేశాం. ఈరోజు మీరు అన్నట్టు ఏంటంటే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఆటోమేటిక్గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం. ఈరోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణా P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు ఒక ప్రాజెక్టు 50 కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్టు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు. ఒక ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్, ఒక BPCL, ఒక NTPC గ్రీన్ హైడ్రోజన్, గూగుల్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే PPPలో సంపద సృష్టిస్తున్నాం, ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది. ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు. నేను అందుకే ఇటీవల కాలంలో, ఒకప్పుడైతే నేను పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడాను. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను కూడా క్యారీ అయ్యాం, అది వాస్తవం కూడా. 10 సంవత్సరాల్లో జనాభా నియంత్రణ చేశాం. ఈరోజు మనది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1. ప్రతి ఒక్క దంపతులు జీవితకాలంలో 2.1కి సంతానం ఇస్తే స్టేబుల్గా పాపులేషన్ ఉంటుంది. దేశంలో 2.1 కంటే తగ్గే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 1.5కి వచ్చేసింది. అంటే ఈరోజు చాలా దేశాలు ప్రపంచంలో, యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఏజింగ్ ప్రాబ్లంతో సతమతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు, నేను మార్చుకున్నా. మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు. నేను ఈ మాట అన్నప్పుడు 4-5 ఏళ్ల ముందు ఒకసారి అంటే నన్ను తప్పు పట్టారు. ఆ రోజు చెప్పింది ఈరోజు ఎగ్జాక్ట్గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు.
ఇది భారతదేశానికి 2047 వరకు ఈ జనాభా ఉంటుంది. ఈరోజు 143 కోట్ల జనాభా, ఇంకా 20 కోట్లు పెరుగుతుంది. ఆ తర్వాత తగ్గతా వస్తుంది. చైనా అప్పటికి 100 కోట్లకు వస్తారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి. ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకొని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది. ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితులు లేరు. ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు చూసి చెప్పండి, ఇది జరుగుతుంది. దట్ ఈస్ మై కాన్సెప్ట్, దట్ ఈస్ మై ఫర్మ్ కన్విక్షన్. గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్, ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంత ఎక్కువేం లేదు కంపేర్ చేస్తే కర్ణాటక, తమిళనాడు. అట్లాగే సేవారంగం కూడా లేదు. సేవారంగం ఉండాలంటే అర్బనైజేషన్ ఉండాలి, పట్టణీకరణ ఉండాలి. అమరావతి ఒకటి నిర్మాణం జరుగుతోంది, విశాఖపట్నం ఉంది, పెద్దపట్నం. ఇవి కాకుండా అందరూ అమరావతి రాలేరు, విశాఖపట్నం వెళ్ళలేరు. కాబట్టి ప్రతి ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్ ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు, సేవారంగం పెరగదు, ఉపాధి పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు, మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి. విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, విజయవాడ మీద కూడా ఫోకస్ చేశాను, విశాఖపట్నం ఫోకస్ చేశాను, తిరుపతి, వరంగల్ 5 రీజనల్ సెంటర్స్లో ఫోకస్ చేశాం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ ఒక సిటీలోనే వస్తాయి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక, బెంగళూరు వచ్చింది, లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది, హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతూ ఉంటాయి. అదే ఈరోజు చూస్తే 67% సర్వీస్ సెక్టర్ తెలంగాణ, 67% సర్వీస్ సెక్టర్. కాబట్టి ఆదాయం జిఎస్టిపిలో 9.3%. అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే 35% అగ్రికల్చర్, తెలంగాణ 14%. ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జిఎస్టిపిలో 6.3%. 3% జిఎస్టిపిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మ్యాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం, అది నిజమని ప్రూవ్ అయింది. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్ళీ ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇంకొక పక్కన టూరిజం కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్ళీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజర్గా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది. దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్గా తయారు చేసి ముందుకు పోతాను. సరే, మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వస్తాను. నెక్స్ట్ 5 yearsలో అమరావతి, పోలవరం, అమరావతి ఫస్ట్ ఫేజ్, పోలవరం పూర్తవుతాయా? ఆ తర్వాత నెక్స్ట్ 5 yearsలో ఏం పూర్తి చేద్దాం అనుకుంటున్నారు? అంటే క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు చూసినప్పుడు కొన్ని ప్యారల్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫోకస్ పెట్టి కంప్లీట్ చేస్తాం. ఈరోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర ఒక 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు, డెడికేట్ చేయబోతున్నారు. అది జరుగుతుంది. అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్, యూనివర్సిటీస్, ఇప్పటికే 4-5 యూనివర్సిటీస్ వచ్చాయి, ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం. పోలవరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోలవరం 20కే పూర్తయి ఉండాలి.
ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. దానివల్ల రాను రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్ వాల్ దెబ్బతినడం, ఈరోజు ఆ డయాఫామ్ వాల్ అంతా పూర్తి చేయడానికి మళ్ళీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది. అయినా కూడా కేంద్రం 12,000 కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి 2027 మిడ్లో కానీ అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో కానీ ఈ రెండుకి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అనంతపూర్లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను. అనంతపూర్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది, నేషనల్ హైవే ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ నుంచి 1 అవర్ అయితే నేరుగా అనంతపురం జిల్లాకు వస్తారు. ఇప్పుడు హిందూపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా. అలాంటిది నేను ఆలోచిస్తే నీళ్లు లేవు. నేను కియా మోటార్తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లా వస్తామని అడిగారు. నేను సవాలుగా తీసుకొని 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్ళీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనే పోయి ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ 4-5 సంవత్సరాల్లో సాధ్యమైనాయి. రాయలసీమలో ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది బచావత్ అవార్డులో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంది. మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు. నగరి, గాలేరు, తెలుగు గంగ, హంద్రి, నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు. కానీ ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. అది చేస్తున్నాం. మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే 3,850 కోట్ల రూపాయల ఖర్చుతో 740 కిలోమీటర్లు కెనాల్ అంతా వెడల్పు చేసి 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం. అసాధ్యమన్నారు, సాధ్యం చేశాం. 100 డేస్లో చేయగలిగాం. అలాంటి ఫోకస్ అప్రోచ్ తీసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ 2029 ఎన్నికల నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు. అమరావతి, పోలవరం అంటే అమరావతి నెవర్ ఎండింగ్. అది ఫస్ట్ ఫేజ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది. చాలా మంది వచ్చి ఇది చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతా ఉంటుందో ఇది కూడా అభివృద్ధి అవుతానే ఉంటుంది. ఆ తర్వాత 5 yearsలో ఉన్న టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొదలుపెట్టారు. దాని వెనక ఐడియా ఏంటండి? అంటే ఎప్పటికి పూర్తవుతుంది, దాని యొక్క ఫలాలు ఎప్పటికి వస్తాయని? ఇప్పుడు చాలామంది నేను హైటెక్ సిటీ అంటే ఆ రోజు హైటెక్ సిటీ అవసరమా అన్నారు. ఆ రోజు హైటెక్ సిటీ ప్రారంభించి అదే సమయంలో అక్కడ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నారు. నేను పెట్టలా దానికి. అక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఇచ్చాను. ఎల్ఎన్టీని రమ్మన్నాం, ఒక బ్యూటిఫుల్ టవర్ కట్టమన్నాం పీపీపీ మోడల్లో. అది కట్టారు. ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు మనం చేసింది క్వాంటమ్ మెషిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు 2023లో. కానీ ఏ విధంగా పోవాలని ఆలోచించే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ముగ్గురు కన్సార్టియం పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తూ ఉంది. అది కూడా జనవరి నెలలో 2026 జనవరికి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తుంది. ఇది బిగినింగ్ మాత్రమే. అక్కడి నుంచి నిన్న మొన్న ఒక అడుగు మనం ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. నా క్వాంటమ్ మిషన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సత్తా భారతదేశానికి వస్తూ ఉంది.
అది కూడా అమరావతితోనే ప్రారంభమవుతుంది. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ మనం సప్లై చేయబోతున్నాం. అలాంటివన్నీ ఉన్నాయి. మన దగ్గర మేధాశక్తికి తక్కువ కాదు. దీనివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, డేటా అంతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ మెడిసిన్కి కానీ ఫార్మాస్యూటికల్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఒకటనే కాదు, ప్రతి ఒక్కటి సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. రెండు దీంతోనే సాటిస్ఫై కావడం లేదు. స్పేస్ సిటీ తిరుపతి దగ్గర మనకు శ్రీహరికోట ఉంది, అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి. పక్కనే స్పేస్ సిటీ పెట్టి ఇప్పటికే 2 కంపెనీస్ ముందుకు వచ్చాయి. 1.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం. దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం. భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది, టెక్నాలజీ కావాలి, డ్రోన్స్ కావాలి. మీరు చూశారు పహల్గాం. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ ½ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్టులు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ డ్రోన్స్ అని పనిచేస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం. ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసం, డిఫెన్స్ అప్లికేషన్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్, ట్రైనింగ్, ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు. మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ని సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి దానికి నాంది పలుకుతున్నాం. అందుకే బెంగళూరు నుంచి లేపాష్ దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం. ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్కి ఎట్టబోవాలను అవన్నీ ఆలోచిస్తున్నాం. మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు, అవకాశాలు లేక వెనకబడ్డారు. అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు. డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కడం అనేది కామన్ అయిపోయింది. బుక్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం. అదే సమయంలో కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి 1వ తారీఖున పింఛన్ ఇవ్వడమే కాకుండా పేదవాళ్లతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. సంపద పేదవాళ్ళ కోసం, ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులుండే వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది. పేదవాళ్ళకి మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట, 45 ఏళ్లుగా కష్టపడ్డాను. రేపు 28కి నేను 50 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి. ఇప్పటికి మొన్నే 30 సంవత్సరాలు నేను సీఎం అయ్యి. ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. అంటే 3 డికేడ్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఈరోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే చెప్పానంటే దేశం ముందుకు పోవడానికి ఒక సుస్థిరమైన, అందుకే నేను చాలాసార్లు అన్నాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా, ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికి కావాల్సిన ఫౌండేషన్ వేస్తా. సార్ చాలా చెప్పారు, చాలా ఇనిషియేటివ్స్. ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న 5 సంవత్సరాల టర్మ్లో టూ మెనీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, డ్రోన్స్ అంటున్నారు. డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా. ఆ తర్వాత మధ్యలో ఎటు పోయిందనుకోండి. తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం. అది ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది. స్పేస్ అంటున్నారు, స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని.
ఏరోస్పేస్ అంటున్నారు. సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది. కనీసం 2 టైమ్స్ అన్నా కావాలి, 10 సంవత్సరాలన్నా కావాలి టైము. అయినా కూడా మీరు గతంలో 1-2 దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు. ఇన్ని ఇనిషియేటివ్స్ నిజానికి ఇవాళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు. అవి లిస్ట్ అవుట్ చేస్తే ఒక 100 ఉంటాయి. సైమల్టేనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా? అంటే మీరు భోజనం చేసినప్పుడు ఏమేమి తిన్నారు? రైస్ ఏ తిన్నారా? మీలాగనే తక్కువ తింటున్నామండి ఇప్పుడు. నేనేమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్, బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది. సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలిబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం. అగ్రికల్చర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీని లాజికల్గా తీసుకెళ్ళాలి, సర్వీస్ సెక్టర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట, 9 సంవత్సరాలు నేను సమాంతరంగా అన్నీ తీసుకెళ్లాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తారు. అందుకనే ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఇందులో కూడా నేను ఫోకస్ చేయాల్సింది పీపుల్ సెంట్రిక్. మళ్ళీ పేద ప్రజల్ని సెంటర్ చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేయడంలో ఎక్కడికక్కడ ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. సరే, ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాస్పదమైన 2 అంశాల గురించి అడుగుతాను. ఒకటి, అమరావతి 2వ దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ నిర్మాణానికే చాలా చిక్కులు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది. అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికే ఈ 3-4 ఏళ్ళు పడుతుంది. అది నిరంతరంగా కొనసాగేది. ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు 2వ విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం. మీరు ప్రధానమైన ఆలోచన ఏంటి దీని వెనక? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక లెవెల్లో ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ నా మీద కానీ ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని రైతులు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఈ కాన్సెప్టే వినూత్నమైన కాన్సెప్ట్. ఇది దీంట్లో నమ్మకం ఏంటి? ఒక నమ్మకమే, ట్రస్ట్. ఓకే, మేము ఇస్తాం, ఇక్కడ రాజధాని వస్తుంది, మా భూమికి వాల్యూ పెరుగుతుంది, మేము రాజధానికి ఇచ్చామనే పేరు వస్తుంది, భూములకు విలువ పెరిగితే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను, ఇది విన్ విన్ సిచ్యువేషన్. మీరు ల్యాండ్ ఇచ్చారు, నేను ఇక్కడ రాజధాని కడుతున్నా. అదే సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందులో నుంచే ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది హైదరాబాద్లో ఏం చేశాం, ల్యాండ్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం, లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. దానివల్ల చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు, ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కున్నారు. అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఒక్క ప్రైవేట్ ల్యాండే ఉంది. కానీ ఆ ల్యాండ్కి కూడా విలువ కొంతవరకే ఉంది. హైదరాబాద్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, హైటెక్ సిటీ కట్టక మునుపు అక్కడ ₹1,00,000 కూడా లేదు విలువ. ఈరోజు ఎంత అక్కడ? 100 కోట్లు. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడుండే భూమి విలువ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఒక రోడ్డు వస్తే పక్కనుండే భూమికి విలువ పెరుగుతుంది. ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక కాలేజ్ వచ్చినా పెరిగే పరిస్థితి వస్తుంది.
ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానేను. ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీగానో బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఎందుకు మహానగరం అయింది? ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీలు, పక్కన 9 మున్సిపాలిటీలు. ఈరోజు దాన్ని కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసి ఒక సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఇప్పుడు అది ఒక మహానగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, తెనాలి, ఇక్కడుండే విలేజెస్ అన్నీ కలిస్తేనే ఇది ఒక మహానగరంగా తయారవుతుంది. అది ఎప్పటికీ తయారవుతుంది అనేది ఒక విషయం అయితే, ఇక్కడ ఏ రైతుకు నష్టం రానియకుండా వాళ్ళందరికీ వాళ్ళ భూమి విలువే కాకుండా ఇక్కడుండే ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటాం. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తా పోతే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. అది కాకపోతే నేను అక్కడనే ఆగేస్తే ఎవరో విమర్శించారని రైతులు ముందుకు వస్తున్నారు, కానీ ఇక్కడ అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడుండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము. కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతాం. అల్టిమేట్గా మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ 1గా ఉండేట్టుగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్, అంత డిమాండ్ ఉందండి ల్యాండ్ కోసం అక్కడ, అంటే ఇంకా కొత్త ఇండస్ట్రీస్ కోసం కానీ ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీ? ఇప్పుడు ఒక్కొక్క ఎకో సిస్టమ్ మీకు చెప్పాను. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అన్ని కాంపోనెంట్స్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు ఒక 2-3 కాలేజీలు పెట్టాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ వచ్చడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు మీరు చూస్తే 4 యూనివర్సిటీస్ వచ్చాయి. ఒకటి ఎస్ఆర్ఎం, విఐటి, విట్టు 2, అమృత 3, అమృత 4, ఎస్ఎల్ఆర్ఐ 5, బిట్స్ పిలాని. ఈ 5 కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ. నౌ వీఆర్ వర్కింగ్ టోక్యో యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్, వాళ్ళు ఏ యాంగిల్లో వస్తారో కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ వచ్చిందంటే ఇది ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. మన వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు. అవకాశాలు ప్రొవైడ్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతాం. నాట్ ఓన్లీ ఇది ఒక యూనివర్సిటీసే కాదు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు. హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ అవసరమా, బేగంపేట ఉందని. ఈరోజు హైదరాబాద్కి శంషాబాద్ రాకపోతే ఈరోజు హైదరాబాద్ గ్రోత్ ఉండేదా? బేగంపేట హ్యాండిల్ చేయగలుగుతుందా? దట్ ఈస్ ది ఫ్యూచర్. ఫ్యూచర్ను ఆలోచిస్తే మనం చేసుకునే నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి. లేదు ఈరోజు పర్వాలేదు, మీరు అన్నారు 1 ఇయరే కదా, మీ టైం 5 ఏళ్లే కదా అంటే నేను కూడా అదే ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు కూడా ఆలోచించినప్పుడు తెలుగు ప్రజల కోసం, దేశం కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, మెగా విజన్ ఉండాలనేది నా కోరిక. అది ఇంతకుముందు చేసి చూపించా, మళ్ళీ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. సార్, రెండో ఇష్యూ ఏంటంటే పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, అనేక ఇబ్బందుల నడుమ నడుస్తోంది, ఎట్టకేలకి పూర్తి అయ్యేటువంటి దశకు వచ్చింది. అయితే ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతున్నారు. చాలా భారీ ఎత్తున 80,000 కోట్ల రూపాయలు అంటున్నారు ఖర్చు కూడా. అది అవసరం ఉందని కొంతమంది, లేదని కొంతమంది, ఈ డిబేట్ కూడా జరుగుతోంది. పక్కన ఉన్న రాష్ట్రంలో జరిగినటువంటి గొడవ వల్ల పెద్ద ప్రాజెక్టు కడితే భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే అదంతా వృధా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది చాలా మందిలో. ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఆలోచన సాగుతోందా? నేనేమన్నానంటే ఇప్పుడు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమ నేను చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాల కరువు వచ్చేది.
వేరుశనగ విత్తనాలు వస్తే విత్తన ఖర్చు కూడా వచ్చేది కాదు. వాళ్ళకు నేనే ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించాను. ఒకసారి అనంతపూర్లో కరువు వస్తే పశువులన్నీ ఒక చెరువు దగ్గర తీసుకుపోయి ఆంధ్రా నుంచి రేక్స్లో ట్రైన్స్లో ఫాడర్ తీసుకుపోయి నీళ్లు కూడా తీసుకుపోయి ట్యాంకర్లో బయట కాపాడుకున్నాం. రాయిదుర్గ్ ఆ నియోజకవర్గం ఎడారిగా మారిపోతుందంటే డీఫారెస్టేషన్కి డెజర్టైజేషన్కి మన ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు కూడా దేశంలో 2వ అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా అనంతపురం. ఈరోజు ఒక్కసారి ఆ కియా మోటార్ దారిలో ఒకసారి పోరండి. ఇప్పుడు అనంతపూర్ జిఎస్టిపిలో కోస్టల్ ఆంధ్ర కంటే మించిపోయే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం హార్టికల్చర్. వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. దానికి కారణం పైన వర్షాలు పడ్డాయి, ఆ నీళ్లు సద్వినియోగం చేశాం. ముందు చూపుతో ఆలోచించి అన్ని రిజర్వాయర్లకు నీళ్లు మళ్ళిచ్చాం. కాబట్టి ఈ సంవత్సరం మీరు చూస్తే 90% రిజర్వాయర్లన్నీ కళకళలాడే పరిస్థితికి వచ్చింది. అది కూడా మీరు లాస్ట్ ఇయర్ 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరం 9% డెఫిసిట్ పడింది. 9% రాష్ట్రంలో డెఫిసిట్ రెయిన్ఫాల్ అయినా పైనుంచే వచ్చే వాటర్ వల్ల 90% రిజర్వాయర్స్ ఫుల్ అయినాయి. కరువు అనే మాట లేదు, తాగేదానికి నీటి సమస్య లేదు. ఇవన్నీ చేయగలిగాం. ఇది చేసినప్పుడు ఎప్పటికైనా నాకు ఒక ఆలోచన, ఇప్పుడు కాదు, నేను వాజ్పేయి గారి పీరియడ్ నుంచి ఆలోచిస్తున్నాం. ఆ రోజు కూడా గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలనేది ఆనాటి ఆలోచన. ఆ రోజు వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు ఒక మీటింగ్ కూడా పెట్టాం. సురేష్ ప్రభుని ఒక టాస్క్ ఫోర్స్ వేసి చైర్మన్ చేశారు. అది వర్కౌట్ చేశారు. ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే ఒక కాన్సెప్ట్ అంతే. డబ్బులు లేవంటే డబ్బులు ఉండవు. ఆ రోజు నేను మలేషియా చూశాను. మలేషియా 2 కోట్ల జనాభా. ఈస్ట్ వెస్ట్ రోడ్డు చూస్తే కారిడార్లో 8 లేన్ రోడ్డు. ఆ రోడ్డు చూసిన తర్వాత 2 కోట్లకు అలాంటి రోడ్డు ఉంది. 120 కోట్ల జనాభాకు మనకు రోడ్డు లేదని వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు టు చెన్నై ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అవుతానే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఈరోజు ఏ ఊరికి చూసినా వరల్డ్ క్లాస్ రోడ్స్ వచ్చాయంటే దట్ ఈస్ వేర్ పీపీపీ మోడల్. మీరు చిన్న చిన్న నీళ్లు లేకపోయినా పర్వాలేదు, లేకపోతే రోడ్డు లేకపోయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటామంటే మనం ఇక్కడే ఉంటాం. ఇప్పుడు పనకచెర్ల కూడా ఇంకోటి కూడా వాళ్ళు కూడా నేనేమన్నానంటే ఎవరికి ఇబ్బంది లేదు. సర్ప్లస్ వాటర్, సముద్రం లేకపోయే నీళ్లు ఎవరు వాడుకున్న నష్టం లేదు. తెలుగు వాళ్ళందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ గోదావరి పైన నీళ్ళన్నీ వాడుకోవచ్చు. కృష్ణాలో ఉండే నీళ్లు ఎట్లా వాటాలు కొంతవరకు ఇచ్చుకున్నాం. అదే సమయంలో ఇలాంటి ఒకసారి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా రిజర్వాయర్స్ ఉంటే వాళ్ళు కూడా ఫిలప్ చేసుకోవడం కరెక్ట్ అయిన ఆలోచన. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే సంపద సృష్టించాలంటే పెట్టుబడి పెట్టాలి. ఈరోజు మొత్తం వీళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నారు. సొంత డబ్బులు పెడుతున్నారా? పెట్టుబడులు తీసుకుంటున్నారు, బ్యాంకుల్లో తీస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, తిరిగి పే చేస్తున్నారు, ఆస్తులు సృష్టిస్తున్నారు. రేపు కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. నీళ్లుంటే సుస్థిరమైన పాలన. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో కానీ నీళ్లు ఇవ్వగలిగితే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దేశంలోకెల్లా నెంబర్ 1 ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. ఇది నా యొక్క విజన్ అనుకోండి. లేదంటే ఇట్ ఇస్ ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ మరొకటి, మీరు చాలా చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తే మీరు అక్కడే ఉంటారు. ఓకే, వదిలిపెట్టాలి మీ మైండ్లో. ఇప్పుడు మిట్టలొచ్చాడు, మిట్టలొచ్చి నేను 1,00,000 కోట్లు స్టీల్ ప్లాంట్ పెడతా అన్నాడు. అక్కడితో నేను వదిలిపెట్టలేదు.
ఆయన 1,00,000 కోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడతానంటే అతను కొన్ని కోరికలు చెప్పాడు నాకు. నేను అక్కడి నుంచి ఐరన్ ఓర్ తేవాలి. ఐరన్ ఓర్ తేవాలంటే ఎన్ఎండిసి మాకు పర్మిషన్ ఇవ్వాలి. అది కానీ లారీల్లో తేవాలంటే నాకు చాలా సమయం పడుతుంది. మీరు ప్రధానమంత్రి గారికి చెప్పి ఒప్పించి పైపులో స్లర్రీ తీసుకొస్తే అక్కడ స్లర్రీ వదిలిపెడితే వీళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది. ఈ పర్మిషన్ ఇప్పించమంటే నేను పోయి ప్రధానమంత్రితో మాట్లాడని ఆయన కూడా చెప్పారు. పిఎం కానీ కుమారస్వామి మినిస్టర్ కానీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టడానికి కారణం స్లర్రీ ద్వారా ఐరన్ ఓర్ తీసుకొస్తున్నారు ఆ పైపుల ద్వారా. ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో పోతే తప్ప మనం తక్కువ కాదు, మన ఆలోచన విధానంలో తక్కువ ఉంది, లోపం ఉంది నా లెక్క ప్రకారం. ఓకే సార్, మరొక వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఇవి ఎఫిషియెంట్గా నడవాలి, యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని. చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా, ఏ రకంగా లాభం? అంటే మీరు కాలేజీలు కావాలి, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. ప్రైవేటు కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు. నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 200 పైన చేశాం. రంగారెడ్డి జిల్లాలో 8 హై స్కూల్స్ లేవు, 10 హై స్కూల్స్ లేవు. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. దీంతో ఏమైంది? ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ 2 ఆలోచనలు. ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. దీంతో గవర్నమెంట్లో చేయగలట్టు చేశాం, గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం. అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి, అందులో పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు, లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు. దట్ ఈస్ ది విషన్. అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1 అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి 5 ఏళ్లలో. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్. అదే మాదిరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్లకు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అన్ని తరోగా ఆలోచించి 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరే అన్నారు, నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ముందు 42% ఉంటుండే 50% ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి. ప్రభుత్వ కోటా కింద ఉంటుందండి, ప్రభుత్వ కోటా కింద 50% సీట్లు మొత్తం జనరల్ కోటా కింద వస్తాయి. ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి. మేము చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా 1కి 100 సార్లు ఆలోచించి
ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు. కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా. కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన క్యాబినెట్లో. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందా? అందుకని ఇప్పుడు ఏం చేశామంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేశాం. అది మీకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఎంత డబ్బులున్నా అందరికీ. అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్ టు 25 lakhs వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మూడోది సంజీవని అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. బిల్ గేట్స్ ముందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా చేయడానికి. అన్నీ కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పెడతాం. ఈ మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఆన్లైన్లోకి వస్తారు. ఏఐ తీసుకొస్తాం. దాని పేరే సంజీవని అని పెట్టాను. సంజీవని అనే పేరు పెట్టిందానికి కారణం మీరు చూస్తే చరిత్ర చూసిన వాళ్ళందరికీ మీకు ఒక ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికించుకోవాలంటే ఏం చేయాలంటే సంజీవని మొక్క కావాలన్నారు. అప్పుడు హనుమంతుడు చెప్తే నేరుగా పోయి మొక్క ఏంటో తెలియకుండా పర్వతాన్ని తీసుకొచ్చాడు. అందులో మొక్క తీసి వైద్యం చేస్తే లక్ష్మణుడు బతికించుకున్నారు. అదే మాదిరిగా ఈరోజు సంజీవని ప్రాజెక్టులో ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ పేషెంట్కు ఏ వైద్యం కావాలో దాన్ని ఇవ్వడానికే సంజీవని అనే పేరు పెట్టాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ మూటికి వెళ్తున్నాం. ఇది జరిగితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు. నేను ఇది ప్రపంచం అంతా తీసుకుపోవాలనుకుంటున్నాను. అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు. మీరు నాకు 96, 97లో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేటా అంతా చూపించారు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం. నేను నాలెడ్జ్ ఇస్తాను, టెక్నాలజీ తీసుకొస్తాను. మీరు టీసీఎస్ ఇలాంటి వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి. ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు, వేరే దేశాల్లో కూడా చేయొచ్చు. అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను మొన్న ఒక మాట మాట్లాడితే చాలామంది అన్నారు, భగవంతుడు ఎప్పుడు రామ్దేవ్ బాబా ఒకటి చెప్తా ఉంటాడు. భగవంతుడు మనుషులకి 120 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ 120 సంవత్సరాలు తినవలసిన తిండి 30-40 సంవత్సరాలు తినేస్తున్నాం. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్స్ కూడా రకరకాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను నవ్వుతూ మనం కానీ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ అన్నీ 5 స్టార్ హోటల్స్ అయిపోయినాయి. ట్రీట్మెంట్ కంటే స్టేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా రియల్ టైం మానిటరింగ్ వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు. నేను ఓరా పెట్టుకున్నాను. ఈ రింగ్ చూస్తే తెల్లవారితో నిద్రలేస్తానే నా స్లీప్ స్కోర్, నా బీపీఎం, లేకపోతే నా రెడీనెస్ ఇవన్నీ ఉంటాయి. డల్గా ఉంటే ఇంకొక అర్ధగంట ఎక్కువ నిద్రపోతా, లేకుంటే కరెక్ట్గా వేసి ఎక్సర్సైజ్కి పోతాను. అంటే ఈరోజు వేరబుల్స్ ఎంతవరకు వచ్చాయంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హాస్పిటల్కి పిలిపించాలనో అదే సమయంలో పిలిపించాడుగా. ఆవిడికి రేపు రాబోయే రోజుల్లో బీపీ ఉన్నా లేకుంటే డయాబెటీస్ ఉన్నా రియల్ టైం మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. అంబులెన్సెస్ ఉన్నాయి, నేరుగా పోయి హాఫ్ అన్ అవర్ ముందు హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. పక్క రూమ్లో పేషెంట్ని పెట్టి ఇంటెన్సివ్ కేర్లో ఎట్లా మానిటర్ చేస్తున్నామో భవిష్యత్తులో ఇంటి దగ్గరుండే పేషెంట్ను కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా సాధ్యమవుతున్నాయంటే మళ్ళా టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్. ఊహించని టెక్నాలజీ ఈరోజు వచ్చింది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఆ సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి
మొత్తంగా బాడీ స్కానింగ్ చేసినట్టు తెలుసుకోవడానికి ఏ ప్రాబ్లమ్స్ Not only ఉన్నాయో that. రావచ్చు అనేది. అని కూడా కాదు, బేసిక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక 30 to 40 పారామీటర్స్ టెస్టులు చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం, మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం. దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్, మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది. దాన్ని బట్టి ఏమేం చేయాలనో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం. గవర్నమెంట్ బిల్ గేట్స్. అట్లాగే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 5 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఇస్తారండి. 2.5 lakh 2,50,000 యూనిఫామ్ గా 5 కోట్ల మందికి ఉంటుంది. అంటే అందరికి గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది, మేమే పే చేస్తాం ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇది చాలా అవదండి. ఎంతైనా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ వీఆర్ డూయింగ్. ఓకే, చాలా దీనివల్ల చర్చ కూడా ప్రారంభం అవుతుంది ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి. నేను చెప్పింది అప్పుడప్పుడు వింటా ఉండండి. ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా. దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అవసరం కొద్దీ తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంచ్ చేస్తూ ఉంటాయి. నేను కొన్ని ప్రిన్సిపల్స్లో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ఎంతమంది ఉంటే అంత సంతోషం. దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసుకుపోవడం నాకు బాధ్యత. ఈరోజు మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎందుకు మీరు ఇంత అంబిషియస్గా ఉన్నారని. 47, 48 ఇప్పుడు మనం ఉన్న ప్రకారం అయితే 7.5% గ్రోత్ అయితే 16 లక్షల నుంచి 78 లక్షలు గ్రో అవుతాం జిఎస్టిపి. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షలు అవుతుంది. ఇంకొక పక్కన 12.5% అయితే 78 నుంచి 214 లక్షల కోట్ల జిఎస్టిపి వస్తుంది. దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ 35 లక్షలు అవుతుంది. అదే కానీ 15% గ్రో అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. వాళ్ళ ఆదాయం 58 లక్షలు అవుతుంది. 13 లక్షలు రాబోయే రోజుల్లో డబుల్ గ్రోత్ అయితే 58 లక్షలు. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచించుకోండి. దగ్గర 4 రెట్లు, 4.5 రెట్లు ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకనే ఆలోచన విధానం, దాన్ని అమలు చేయడం కోసం ఆలోచిస్తున్నాం. అందుకే ఇవన్నీ కూడా మీకు ఈ లెక్కలు కానీ అర్థమైతే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు, ఒకసారి ఇండస్ట్రీ సక్సెస్ అవుతానే ఫాస్ట్ గ్రోత్కి వెళ్ళిపోతున్నారు. ఎకానమీ కూడా అంతే. కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీరు ఎట్ట సాధిస్తారని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు అదే అంటూ ఉంటాను, 5 ఏళ్లకు ఒకసారి మళ్ళా ప్రజలు మార్చుకుంటే ఇది వైకుంఠపాళి మారిగా తయారవుతుంది. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, దాన్ని సరిచేయడం, దీనికే సరిపోతుంది జీవితాంతం. అది లేకుండా సుస్థిరంగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. సార్, మీరు ఇప్పుడే అందరికీ ఒక సలహా ఇచ్చారు, రాత్రిపూట శుభ్రంగా నిద్రపోండి అని. చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టదు సరిగా. మీకు పొద్దున్న లేస్తే బోల్డెన్ సమస్యలు ఉంటాయి కదా, విమర్శలు, సమస్యలు, డబ్బులు, నిధులు, పాలసీలు, ఇట్లాంటివన్నీ. వాటన్నిటిని పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు? నేను అందుకే చెప్పాను, నేను తప్పు చేయను. నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. మీరు ఒక మాట చెప్పారు, నేను జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నా జీవితాశయం P4 ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలామందిని స్ఫూర్తి కలిగించి, అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ 1,
ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా. అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను, చేయాల్సిన అవసరం లేదు. మా కుటుంబానికి కూడా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 30 ఏళ్ల మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టాను, ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీవుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేం. కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజులను చేశాను. ఆ కంపెనీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నేను పనిచేసేది మొన్న కూడా చెప్పాను, నేను నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా, లాజికల్గా తీసుకెళ్తా. కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు, నిద్ర రాదనే మాట లేదు. ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉంది. యాక్చువల్గా మార్నింగ్ ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి. అయినా కూడా వే2 న్యూస్ వారి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మళ్ళీ ఒకసారి రాజుగారికి, వే2 మీడియా అధినేత రాజుగారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందనలు. ఫస్ట్ టైం చరిత్రలో నేను చాలాసార్లు చూశాను, కానీ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా వే2 మీడియా కూడా ఒక స్టార్టప్ కంపెనీ. అవునండి, ఒక స్టార్టప్ కంపెనీ నాలెడ్జ్ ఎకానమీలో వినూత్నమైన ఆలోచన 19 ఏళ్లకు మునుపు చేశాడు. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. తెలుగు, తమిళ్, రేపు రాబోయే దక్షిణ భారతదేశం మొత్తం చేసి ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి ఆన్లైన్ న్యూస్ సర్వీస్లో బ్రహ్మాండంగా సర్వ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారి యొక్క ప్రేక్షకులందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజు గారిని విచ్చేసి ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్సైట్ సార్. ఆంధ్రప్రదేశ్ డికేడ్ ఫ్రమ్ నౌ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఎడ్యుకేషన్, నాలెడ్జ్, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా ఆరోగ్యం, వే2 న్యూస్